ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, సీనియర్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు కీలక భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసల వర్షం కురిపించింది. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై చర్చిస్తున్నారు. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, పార్టీ సంస్థాగత బలోపేతంపై కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, ఏంటి ఢిల్లీ టూర్కి సంబంధించి అప్డేట్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు ఏఐసీ ఇవాళ ఢిల్లీలో రాష్ట్ర పాలనపై రివ్యూ చేపట్టనుంది. దానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే ఇంటిలో ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ముఖ్య నాయకులు మొత్తం కూడా హాజరవుతున్నారు. మెయిన్ గా దీనికి చూసుకున్నట్లయితే మంత్రులతో పాటు ఎవరైతే కీలక నాయకులు ఉన్నారో పీసీసీ అధ్యక్షుడు కావచ్చు, లేదంటే నటరాజన్ తో పాటు వీరంతా కూడా హాజరవుతున్నారు. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చేశాము, సంక్షేమం అందించాము అనేది మొత్తం కూడా ఏఐసీ పెద్దలకు రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు, లేదా కేసీ వేణుగోపాల్ వీళ్ళ ముగ్గురు నేతృత్వంలో ఈ మీటింగ్ కీలకంగా మారనుంది. మెయిన్ గా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ లో కావచ్చు, లేదంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ కి సంబంధించి ఏ విధంగా విన్నింగ్ రేటు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా వచ్చిందనేది మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరికీ కూడా ఢిల్లీ పెద్దలకు కూడా వివరించనున్నారు. రానున్న రోజుల్లో ఏ విధంగా 3 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా డెవలప్ చేయాలి, లేదంటే మార్చిలో జరుగుతున్నటువంటి రాజ్యసభ సీట్లు 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి, దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు మంత్రుల మధ్య ఈ మధ్య వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే వచ్చినటువంటి విభేదాలు కావచ్చు, లేదంటే కొంతమంది కొండా సురేఖ లాంటి వాళ్ళు కొంతమంది మంత్రుల మధ్య ఈ గొడవలు అయినాయి. ఇవన్నీ కూడా ఏదైతే 2 ఏళ్ల పాటు జరిగినటువంటి కొన్ని విమర్శలు కావచ్చు, వీటన్నిటి గురించి చర్చించి సద్దుమణిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కొన్ని సూచనలు కూడా రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డికి సూచించే అవకాశం ఎక్కువగా ఉంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ భేటీకి ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో కుమ్ములాట ఎక్కువైపోయింది, ఏదైతే కొన్ని చోట్ల చాలా చోట్ల ఈ మధ్య కాంగ్రెస్ పార్టీయే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తుంది. సో ఇలా చేయడం వల్ల కొంత ప్రజల్లో కూడా డ్యామేజ్ అవుతుంది. ఏవైతే ఇవన్నీ కీలక పరిణామాలు ఉన్నాయో వాటినన్నిటి చక్కదిద్దే బాధ్యత సీఎం రేవంత్ తో పాటు కొంతమంది ముఖ్యులు కూడా అప్పచెప్పే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.